తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్లో అరుదైన దృశ్యం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన్ను పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి సభ నుంచి వెళ్లిపోయారు. ఇక ప్రభుత్వం పలు కీలక బిల్లులు, ఆర్డినెన్స్లను ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కల్పించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది. ఈ సభలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నది జలాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ వ్యవహారం ప్రస్తుతం అధికార ప్రతిపక్ష మధ్య చిచ్చుపెట్టింది. కేంద్రం డిపిఆర్ను వెనక్కి పంపడంపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో సభలో కీలక వాదనలు వినిపించనున్నాయి. ఇక తొలి రోజు సమావేశాల అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి, 31న ఏడాది ఆఖరు, జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 3 రోజుల పాటు సభకు విరామం ప్రకటించారు.